నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఇవాళ అయితే మళ్ళీ కాస్కోకి రావాల్సి వచ్చింది. ఇంటి పక్కకే కదా, అట్లానే రోజు వస్తున్నాను అనుకునేరు. అట్లా కాదు, యాక్చువల్ గ్యాస్ అయిపోయింది. చూస్తే ఈరోజు గ్యాస్ ప్రైస్ చూస్తే $2.49 ఉంది. సో ఫుల్ ట్యాంక్ కావడానికి $36 అయింది అండ్ 14.45 గ్యాలన్స్ అయితే పట్టింది మా కార్లో. సో నాకు ఎందుకో ఇది ప్రీమియం కూడా కాదు, రెగ్యులర్ గ్యాసోలిన్ ప్రైస్ నేను చెప్పేది $2.49 per gallon. నాకు ఎందుకో ఇందాక రెస్ట్రాక్లోనే తక్కువ ఉందేమో అనిపించింది. సో అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ యాలన్ కొత్త కాస్కోలో అయితే 4 స్తంభాలు, 4 ఒక్కొక్క సైడ్ 4 గ్యాస్ పంపులు. సో చాలా తొందరగా అయిపోతాయి. చూడండి, 1 2 3 అనగా వెనకాల ఇంకో పిల్లర్ ఉంది, 4. సో చాలా తొందరగా గ్యాస్ అయితే కొట్టేసుకోవచ్చు. టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది, 34 degrees ఉంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి నీడొచ్చింది, అందుకే ఇట్లా అనిపిస్తుంది. సో గ్యాస్ స్టేషన్ చూసుకుంటే చాలా బాగుంది, చాలా విశాలంగా 4 ఇచ్చిండు. అబ్బో, పింక్ టెస్లా నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎవరైనా చూసిరా పింక్? రష్ మాత్రం తెగుంది. ఫ్రైడే మధ్యాహ్నం 1:30 ఫుల్ ఉన్నది, పార్కింగ్ అయితే ఫుల్. చూడండి, రష్ మాత్రం ఎన్ని కాసుకోలు పెట్టినా ఫ్రీగా ఇచ్చినట్టు వస్తూనే ఉంటారు, జనాలు వస్తూనే ఉంటారు. చూసుకోండి, మొత్తం నిండిపోయింది. సో ఇది చూడండి ఎంత వింతగా ఉంది. ఇది సెల్ చేస్తారు కాస్కోలు అయితే. బా, చూస్తుంటేనే ఎట్లానో ఉంది, దీన్ని ఏదో పురుగులాగా అనిపిస్తుంది. బాబోయ్, క్యాక్టస్ అండ్ సక్యులెంట్ గార్డెన్ అంట, $100 అంట. ఇది మొత్తం అన్నీ అంటే క్యాక్టస్ బఫే లాగా ఉన్నట్టుంది ఇదేదో. ఇదిగోండి, ఇట్లా ప్లెయిన్ కూడా ఉంది అండ్ ఇదొకటి. సో ఈరోజైతే కొంచెం రష్ ఎక్కువనే ఉంది మొన్నటి కంటే. నేను నిన్న వచ్చినప్పుడు ఇంత రష్ లేదు, ఫ్రైడే కదా అందుకేనేమో. అండ్ శాంపిల్స్ కూడా చాలా ఉన్నాయి, ఫుడ్ శాంపిల్స్. అండ్ ఇంకా చూసుకుంటే ఈ కాస్కోని లిటరల్లీ 5 monthsలో కట్టేసిరు మొత్తం. ఇలాంటి జీపులు కూడా అమ్ముతున్నారు చూసా, 9,199 అంట, అంటే ఆల్మోస్ట్ 10,000 రూపాయలు. సో యా, అది ఈరోజుకింతే. బాయ్.